అమ్మో నాకు భయంగా ఉందండి. నువ్వేం కంగారు పడకు, మా అమ్మ చాలా మంచిది. అనవసరంగా డేట్ చేశాను. పర్వాలేదు, మనం చేసింది కరెక్టే. ఆకాశ వీధిలో అందాల జాబిలి పొయ్యారి తారను చేరి వయ్యారలాడిని గోబూచులాడిని అమ్మో అనుకున్నంత అయింది. నా కొడుకు ఎవరన్నా పెళ్లి చేసుకుని వచ్చాడు. చెప్తా వాళ్ళ సంగతి. అమ్మా, నీ కోడల పేరు దీప్తి. బయటకు పోరా ముందు. ఏమైందంటే పో ముందు. చైతు చైతు నోరు ముయ్యవే. ఎవరితివే నువ్వు? నా కొడుకుని అమాయకుడిని చేసి బుట్టలో వేసుకుంటావా? నోరు ముయ్. మీ ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం అత్తయ్య. అత్తయ్య? ఎవరే అత్తయ్య? గాడిది గుడ్డేం కాదు. ఒసే, కుక్కలు ప్రేమించుకుంటాయి, పందులు ప్రేమించుకుంటాయి, గాడిదలు ప్రేమించుకుంటాయి. హోదా చూసుకోవద్దు, కుడి ఎడమలు లేవు. అంటే నోరు మొయ్. తియ్యవేదంట తీస్తావా లేదా? ఓ నడు నడు, నా ఇంట్లో నుండి నడు నడు. ఓహో, నువ్వు అలా కలగన్నావా? మా అమ్మ నువ్వు అనుకున్నట్లు కాదులే. థ్యాంక్ యూ మమ్మీ. డాడీలాగే నువ్వు కూడా మా ఇద్దరు ప్రేమను అంగీకరించమని భయపడ్డా. మేము ప్రేమకు వ్యతిరేకులం కాము చేతు. ఈ ప్రేమ మైకల్లో పడి నువ్వు చదువుని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తావో అని మీ డాడీ భయం. అంతే తప్ప నువ్వన్నా నీ ప్రేమన్నా మీ డాడీకి ఇష్టమే చేతు. అది మీ డాడీ భయం. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్స్ అండి. ఇంకా అంటే ఏమిటే కోడలి పిల్ల, ఇక నుండి అత్తమ్మ అని పిలు. అలాగే అత్తమ్మా. చూడు చైతు, ఈ అమ్మాయి నీతో జీవితాన్ని పంచుకోవాలని నిన్ను నమ్ముకుని వచ్చింది. కాబట్టి ఈ అమ్మాయి మనసు నువ్వేమాత్రం కష్టపెట్టకుండా చూసుకోవాలి. అలాగే మమ్మీ. థ్యాంక్స్ అత్తమ్మా, మీరు ఇంత మంచివారని అస్సలు అనుకోలేదు. మరేమనుకున్నావు? సినిమాల్లోని సూర్యకాంతుల్లా అనుకున్నావా? అలాగే అనుకున్నాను అత్తమ్మా. అది సరే గాని చైతు, నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి, శ్రద్ధగా విను. చెప్పమ్మా. చైతు, నువ్వెప్పుడు నీ భార్యని ఈ అమ్మతో పోల్చకూడదు. తల్లి తల్లే, పెళ్ళం పెళ్ళమే. సంసార విషయంలో నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ అమ్మాయికి 0 అనుభవం. కాబట్టి ఈ అమ్మాయిని ఏ పని విషయంలో అయినా సరే సరిగా చేయకపోతే తిట్టకూడదు. మెల్లమెల్లగా అన్ని పనులు నేర్చుకుంటుంది. నాకు వంట చేయడం రాదత్తమ్మా. పర్వాలేదు, నేను నేర్పిస్తాగా. థ్యాంక్స్ అత్తమ్మా.
నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. మా అమ్మ ఎలా ఉంటుందో, అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియకుండా పెరిగాను. కానీ ఆ లోటుని మీరు ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, ఇక్కడ నీకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది. ఇంకా మీరుండగా నాకు ఇంకే లోటు లేనట్టే. చైతు, ఈ అమ్మాయి మీద భర్తగా నువ్వు ఎప్పుడూ పెత్తనం చలాయించకుండా ఒక ఫ్రెండ్లా ఉండాలి. ఈమె ఇష్టాలను కోరికలను గౌరవిస్తూ ఆమెని సంతోషపెట్టు. ఆమె ఆనందమే నీకు పరమావధి కావాలి, తెలిసిందా? అలాగేనమ్మా. చూడమ్మాయి, నువ్వు కూడా వాడిని అర్థం చేసుకుని ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించుకుంటూ మనసు గాయం కాకుండా చూసుకోండి. అలాగే అత్తమ్మ. ప్రేమతోనే కలిసి ఉండండి. కలతలు అనుమానాలు రాకుండా జాగ్రత్త పడండి. అలాగే అత్తమ్మ. ఇక నుండి నీ మంచి చెడులను నీ భార్య చూసుకుంటుంది. ఇక మీ ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించండి. అలాగేనమ్మా. ఇంతవరకు మీ డాడీ నన్ను ఏ విషయంలోనూ కష్టపెట్టలేదు. నేను ఏది చెప్పినా చేసేవారు. అలాగే మీ డాడీ చెప్పినట్టే వినేదాన్ని. ఇప్పటికీ ఎప్పటికీ మేము ఒకరికొకరు గౌరవించుకుంటూ ప్రేమగానే ఉన్నాము, ఉంటాము, ఉండబోతున్నాము కూడా. మీరిద్దరూ మాలాగే ప్రేమగా ఉండండి. అలాగేనమ్మా. నువ్వు చెప్పినట్టే దీప్తిని ప్రేమగానే చూసుకుంటాను. నేను కూడా మీ అందరితో ప్రేమగానే ఉంటాను అత్తమ్మ. మీ అందరి ప్రేమ నాకు కావాలి. చైతు, ఇక నుండి మాకంటే ఎక్కువ దీప్తినే ప్రేమించాలి. జీవితాంతం నీ తోడుగా నీడగా ఉండేది భార్య ఒక్కతే. అలాగేనమ్మా. ఈ రోజు వరకు మీ డాడీ ప్రేమనే పంచాడు. ఆ అనుభవంతోనే నీకు చెప్తున్నా, నీ ప్రేమనంతా నీ భార్యకే పంచాలి. అప్పుడే నీ భార్య నిన్ను మరింతగా ప్రేమిస్తుంది. అమ్మా, మీరే మాకు ఆదర్శం, మార్గదర్శకులు కూడా. అలాగే నువ్వు సంతోషంగా ఉండు, నీ భార్యను సంతోషపెట్టు, మమ్మల్ని కూడా సంతోషపెట్టు. అందరం ఆనందంగా ఉంటాం. అలాగేనమ్మా. అత్తమ్మ. ప్రేమను ప్రేమగా ప్రేమతో ప్రేమించే ప్రేమ హృదయాల ప్రేమను ప్రేమించే మనసే అభినందిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ప్రేమించుకోవడానికి రెండు మనసులు చాలు, కానీ పెళ్లి చేసుకోవడానికి, కలిసి కుటుంబంగా జీవించడానికి అమ్మా నాన్నలు కూడా కావాలి. తన కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకొచ్చాడని ఈ తల్లి కోపతాపాలకు లోను కాకుండా ప్రేమతో ఈ ప్రేమ జంటను ఆశీర్వదించి తన హక్కున చేర్చుకుంది. ఇది కథ కాదు, వాస్తవంగా జరిగినది.